అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. చాలామంది చాలా రకాల శరీర మరియు మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్ళే డిసార్డర్స్కి కూడా గురవుతూ ఉంటారు. అది వారి వారి ఆహారపు అలవాట్లలో కావచ్చు, లేదంటే జీవన శైలి వల్ల కూడా చాలా రకాల డిసార్డర్స్కి గురవుతూ ఉంటారు. అయితే మనం ఈరోజు సైకోసోమాటిక్ డిసార్డర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని పరిష్కార మార్గాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ డాక్టర్ గోమాత సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు సైకోసోమాటిక్ డిసార్డర్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, ఇక్కడ మనిషి శరీరం రెండు రకాలుగా తయారైంది. ఒకటి శరీరం, కనబడుతున్న శరీరం, నడిపిస్తున్న శరీరం. అంటే లోపల ఇంకోటి ఉంది కదా, అంటే లోపల ఆలోచన విధానం ఉంటాయి కదా. ఈ రెండింటిని ఎప్పుడైతే నేను ఒకటి కమాండ్ ఇచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు, ముక్కు అన్నీ ఒక ప్రేరేపణ చేయడాన్ని సైకోసోమాటిక్ అంటారు. దీనివల్ల డిజార్డర్ అంటే ఏంటంటే ఒక చెప్పిందోటి చేస్తుందోటి, ఆలోచించొస్తుందోటి బయట జరుగుతుందోటి, ఇట్లాంటి చేయడం వల్ల అది డిజార్డర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి సింపుల్గా తెలుసు, తుమ్ముతున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం, రైట్? ఆ తుమ్ము వచ్చేది ఎందుకు వచ్చింది? ఒక ముక్కు లోపల నుంచి ఏదైనా అడ్డు ఉంటే తుమ్ము వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? కళ్ళు విపరీతంగా మూస్తాం. తుమ్ముకి కంటికి సంబంధం లేదు, కానీ శరీరం ఏం చేసుకుంటుంది అంటే ముందుగా తను ఇబ్బంది పడకుండా తుమ్మినప్పుడు కళ్ళు తెరిస్తే కళ్ళు ఊడిపోతాయట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా బాడీ తయారు చేసుకుంటుంది. సో ఏదైనా ఒక కమాండ్ లోపలికి ఇచ్చినప్పుడు తను లోపల అర్థం చేసుకుంటుంది, ఓహో ఇది నాకు లోపల ఉందా, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ పాతది ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఆ చెక్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ప్రాపర్గా బిల్డప్ చేసుకోకుండా అబద్ధాలు ఆడి ఏదో మోసం చేసి ఏదో ఉంటాయి కదా లోపల, అవన్నిట్లో మిస్ మ్యాచ్ అయ్యి మనం ఒకటి బయటికి వ్యక్తపరిచినప్పుడు డిజార్డర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా అడుగుతాం ఇది ఏ కలర్ అని అడిగితే ఒక వైట్, బ్లాక్ అని చెప్తారు. బట్ దాని తాలూకా పాత జ్ఞాపకం ఏదైతే ఉందో అది ఇంకేదో రకమై ఉండొచ్చు, మరి నేర్చుకునేవచ్చు. అది ఎప్పుడైతే మనం మిస్ మ్యాచ్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే మనం అబద్ధ రూపంలో బయటికి వ్యక్తపరిచామంటే దాన్ని డిజార్డర్ అంటారు. అట్లా ఇట్లాంటివన్నీ ఏంటంటే సైకోసోమాటిక్. సైకో అంటే ఏంటి, మానసికంగా, సోమాటిక్ అంటే బాడీ, శరీరంగా. ఈ రెండిట్లో ఉండే పద్ధతిని సైకోసోమాటిక్ అంటారు. అది ఎప్పుడైతే పని చేయట్లేదో దాన్ని డిజార్డర్ అంటారు. ఓకే, అయితే మరి దీనివల్ల ఎలాంటి లక్షణాలు మనం మనిషిలో చూడొచ్చు అంటారు? చూడొచ్చు. జనరల్గా ఉండే సైకో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం. అంటే స్థితులు, సైకో రిలేటెడ్ స్థితులు అంటే భావాలు అంటారు. సో మన శరీరంలో ఉండే భావాలు ఏంటంటే ఎక్కడ ఇన్స్టిట్యూట్ లేవు. కోపంకి, బాధకి, భయానికి, బెంగ, ప్రేమ, ఇష్టం, అనురాగం, ఆప్యాయత, పగ, ఇవన్నిటికీ ఎక్కడ ఇన్స్టిట్యూట్ లేవు. సో జనరల్గా మనిషి తెలుసుకుంటాడు, అంటే పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాడు. కోపం ఎక్కడ ఉంటుంది? అనుకున్నది జరగకపోతే కోపం ఉంటుంది. ద్వేషం అంటే ఎలా ఉంటుంది? వాడు ఏదైతే వీడికి ఎవరైనా గతంలో మోసం చేస్తే మళ్ళీ పగ తీర్చుకోవాలి అని ఉంటుంది కదా, దాన్ని ద్వేషం అంటారు. సో ప్రేమ అంటే ఎలా వస్తుంది? ఒక్కొక్క దానికి ఒక స్టేజెస్ ఉంటాయి. జనరల్గా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా నాకు ఏదైనా ఒకటి కావాలనుకో, ఈ కోటి నాకు కావాలండి, అది ఎలా వస్తుంది అంటే గతంలో ఎవరైనా చెప్పబట్టి, లేకపోతే నేను ఎక్కడైనా చూడబట్టు ఏంటి అని మన ప్రతి ఒక్కసారి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే శరీరానికి, మనసుకి ప్రతిసారి ఇన్ఫర్మేషన్ కావాలి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నీ ఇస్తూ ఉంటాయి. ఇస్తున్న పరిణామంలో మొదటగా మనకి అంటే కోరిక పడుతుంది. కోరిక అది కావచ్చు, కాకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు. సో ఇవేవైనా కోరిక అంటారు. అంటే నాకు జిలేబీ తినాలని కోరిక వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? కోరిక అంటాం. ఫస్ట్ వచ్చేది అది ఎప్పుడైతే బ్రెయిన్లో వస్తుంటుంది, బ్రెయిన్లో వచ్చిన తర్వాత మన మనసులో వస్తుంది. మనసు ఏం చేస్తుంది? అహంకారాన్ని రెచ్చగొడుతుంది. నువ్వు చేయగలవు అంటది. నువ్వు చేయగలవు అని చెప్పి అహంకారం ఏం చేస్తుంది? ఇంద్రియాలు రెచ్చగొడుతుంది. కాళ్ళెళ్ళు, చేతులెళ్ళు, నువ్వు అది పట్టుకో, ఇది పట్టుకో, ఆ పంచదార తీసుకో, బాండి తీసుకో, నూనె తీసుకో, వెలిగించు అన్నీ అంటుంటుంది. అనేటప్పుడు అన్నీ సహకరిస్తుంది కదా. ఓ మంచి జిలేబీ తయారు చేస్తుంది, చేసి తిను అంటుంది. ఏది పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి తిను అంటుంది. తింటున్నప్పుడు లోపల ఒక రకమైన అనుభూతి, కొత్త అనుభూతి శరీరంలోకి వెళ్తుంది. దాన్ని అది స్టోర్ చేసుకోగలిగాను అయిన తర్వాత దాని ఎండ్ రిజల్ట్స్ ఏదైతే ఉంటాయి కదా, అది తీపో, కారమో, పులుపు ఉంటాయి కదా, అది దాన్ని లోపల వేసుకొని దీన్ని పేరు పెట్టుకుంటుంది. ఓ జిలేబీ అంటే తీపిగా ఉంటుంది అని అది మనసులో నిండిపోతుంది. కరెక్ట్ వినండి. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఫస్ట్ ఏమంటే ఇష్టం అంటారు. సో ఇష్టపడిన తర్వాత ప్రేమ వస్తుంది. ఇష్టం అంటే ఏదైతే అవుతుంది, మన కోరికలు ఏదైతే తీర్చుకోవడం దాన్ని ఇష్టం అంటారు. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ప్రేమ అని ఉంటుంది. ప్రేమ అంటే ఇది లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి వెళ్ళిపోతారు. సో ప్రేమ ఎప్పుడైతే వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని మీద ఏంటంటే అహంకారం వచ్చేస్తుంది. ఇది నాది అంటాం. సో ఈ జిలేబీ నాది అంటాం. సో నాది అన్న తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటి? దాని తర్వాత అనుమానం వచ్చేస్తుంది.
దీన్ని ఎవడో ముట్టుకున్నాడా, ముట్టుకోకుండా నేను ఏదో జాడీలో పెట్టుకోవాలి అనే అనుమానం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అనుమానం తర్వాత వచ్చేది ఏంటంటే, అంటే అనుమానం మించిపోతే వచ్చేది ద్వేషం. రైట్, ద్వేషం వచ్చేస్తుంది. ఎవడైనా తిన్నాడు అనుకో ద్వేషిస్తాం. దాని తర్వాత అహంకారం, ఇక నాకు అవసరం లేదనే స్థితికి. ఈ మధ్యలో మనకి బాడీకి ఇష్టమైన కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో మీకు డబ్బులు ఇచ్చిన, మీరు నాకు ఇవ్వలేదు, టైంకి ఇవ్వలేదు, అప్పుడు ఏముంటుంది, రెండోసారి అడుగుతాం ప్లీజ్గా, మూడోసారి అడుగుతాం, నాలుగోసారి అడుగుతాం. మీరు ఇవ్వలేదు అనుకోండి, మాట మార్చారంటే కోపం వస్తుంది. ఇక తర్వాత మీ ఫోన్ ఎత్తబుద్దేదు, మీకు రిలేటెడ్ ఏవైతే ఉండే అవన్నీ చేయబుద్దేదు. దీన్ని ఏమంటాం, ద్వేషం స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక్కొక్కటి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆటోమేటిక్గా వస్తాయి. ఎన్నో కోరికలతో కొత్తగా కోడలు వస్తుంది ఇంటికి, అత్తగారు అమ్మగారులు లేరనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది కోపాలు వచ్చేస్తుంటాయి. దానికి ఏం ఇన్స్టిట్యూట్ ఉండవు. సో మనకి మన శరీరానికి కావాల్సిన ఏదైతే ఒక స్థితిని మనం అందుకోలేకపోతే ప్రేమ, మెంటల్ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వకపోతే వచ్చేస్తుంది. అది ఎక్కడైనా చూపించగలవా? చూపించలేదు, లోపలే ఉంటుంది. కానీ బయటకు వ్యక్తపరిచేటప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ చూపిస్తాం. కనుమమ్మలు దగ్గర అయిపోతాయి, రైట్, గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడే బాగా ఇష్టపడింది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, ఒకటి దొరికింది అనుకోండి, ఆందోళన పెరుగుతుంటుంది. ఇంకా లోపలంతా ఒక యాంగ్జైటీ పెరుగుతుంది, ఎప్పుడు వస్తారా. ఇప్పుడు నేను ఎప్పుడు వస్తానని మీరు ఎలా వెయిట్ చేస్తుంటారు. సో అట్లాగ అనేది ఏంటి, వచ్చేస్తుంటుంది యాంగ్జైటీ. సో అది వచ్చేసింది అనుకో, టైంకి వచ్చింది అనుకో హ్యాపీ, అరే రావట్లేదు, ఇంకా రావట్లేదు అన్నప్పుడు ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఇక కోపం వస్తుంది, ఇతను ఫోన్ చేస్తున్నాడు రాడు అని ఒక వస్తుంది కదా. ఇవన్నిటినీ సైకోసోమాటిక్ అంటే సైకో ప్రాబ్లమ్స్ అంటారు. అంటే మానసికంగా శరీరం లోపల జరుగుతాయి అలజడి, ఒత్తిళ్లకు గురయ్యేదాన్ని అవుతారు. సో దానికి డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నాం. వైరాగ్యం పెట్టుకోవచ్చు, పగ పెట్టుకోవచ్చు, కోపం అనొచ్చు, అహంకారం అనొచ్చు, ప్రేమ, ఇష్టం, అనురాగం, ఆప్యాయత, అవి కూడా చెప్పుకోవచ్చు. ఒక పిల్లడి మీద తల్లికి ఉండేవేంటి, ఒక రకమైన అనురాగం, తండ్రికి ఉండేది ఏంటి, ఒక రకమైన బాధ్యత. సో ఇవన్నీ అంటే మనసులోనే ఉంటాయి. ఇవన్నీ సైకో స్టేట్స్ అనమాట. అంటే అది ఎలా వ్యక్తపరుస్తున్నాడు అనేటప్పుడు చేంజ్ చేస్తాను అనమాట. కోపం వచ్చినప్పుడు గట్టిగా అయిపోతాం, సో ద్వేషం వచ్చినప్పుడు కళ్ళు చిట్లించుకుంటాం, ప్రేమ కలుగుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ వస్తాయి కదా. అంటే మనకి చెప్పుకోవాలంటే నవరసాలు అంటాం. సో అవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి న్యాచురల్గా. ప్రకృతిని చూసి నేర్చుకుంటాడు. దీని అంతటికీ సెరిబ్రల్ బ్రెయిన్ అనేది ఒక మంచి ఒక ప్లేస్, అందులో స్టోర్ అవుతాయి. మనకు మొబైల్లో ఎలాగైతే స్టోర్ ఉంటుందో అట్లాగే మన బ్రెయిన్లో స్టోర్ అవుతాయి. సమయానికి మళ్ళీ బయటకు వచ్చేదాన్ని సొమాటిక్ అంటారు. సో సమయానికి బయట కోపం వచ్చింది ఎలా చూపిస్తాం, కళ్ళు ముక్కు గట్టిగా బిగబెట్టి చేతులంటే అంటాం కదా, అట్లా ఫిజికల్ గా బాగా స్ట్రెస్ కి గురవుతుంటాము. బట్ లోపల కోపం ఉంది, బయట చూపించట్లే అత్త మీద. లోపల బాగా ద్వేషం ఉంది, బయట చూపించట్లే బాస్ మీద. దాన్నే స్ట్రెస్ అంటాం, దాన్నే డిజార్డర్ అంటాం. స్ట్రెస్ ఏమవుతుంది, గుండె దడ పెరుగుతుంది, కాళ్ళు చేతులు వంకర పోతుంటాయి, పెరాలసిస్ వస్తుంటది, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తుంటాయి, కాళ్ళు చేతులు పడిపోతుంటాయి కదా కొందరికి, కాన్స్టిపేషన్ అయిపోతుంది, హైపర్ టెన్షన్ అవుతుంది. సింపుల్ గా అంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, దేన్ని కాన్సన్ట్రేట్ చేయలేడు, నిద్రలో ప్రాబ్లం, ఇన్సోమియా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది, అండ్ తినే ఆహార పదార్థంలో వంట పట్టదు, అమినో యాసిడ్స్ తగ్గిపోతాయి. అందుకే ఏం చెప్తున్నా, బయటికి కనిపించిన విషయం ఏదైతే ఉందో అది మనసులో లోపల జరుగుతుంది, దాన్ని బయటికి వ్యక్తపరచాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి. అయితే సరే, అయితే ఇప్పుడు ఇది మానసికంగా ఒత్తిడికి గురవుతూ శరీరం పైన ఎఫెక్ట్ పడుతుంది అంటారు. అయితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అంటే ఎలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు ఒక మనిషి ఇలాంటి ఒక డిసార్డర్ ఉంటే? కరెక్ట్. కొన్ని తీసుకుందాం. ద్వేషం తీసుకుందాం. ద్వేషం తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకు, మనం ఎప్పుడైతే ద్వేషిస్తామో కిడ్నీ షింక్ అయిపోతుంది. కరెక్ట్. గుండెని ఎప్పుడైతే బాగా ఇబ్బంది పెడుతున్నామో హార్ట్ డిసీజెస్, బీపీ కానీ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో మన ఆలోచనని మన కంట్రోల్ లేదనుకోండి, బ్రెయిన్కి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నేను చాలా వరకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇట్లా పారాలసిస్ అయిపోతాయి కదా, పారాలసిస్ అయిపోతే మీ ఇంట్లో ఏమైనా గొడవలు అయినాయి అడుగుతా, గొడవలు అవుతున్నాయా లేవని అడుగుతా. ఎందుకు అంటే వాళ్ళకి శరీరం బాగా అందరిలో ఎక్కువ అవుతారు, ఆలోచనలు బాగా విపరీతంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా అన్నదమ్ములు కొట్టుకోవడం కానీ మెంటల్ కండిషన్ అవుట్ ఆఫ్ కవరేజ్ లోకి వెళ్ళిపోతుంది, కానీ శరీరం సహకరించదు. తీసి పెట్టేలాగా చైర్లు ఇసి కొట్టేస్తే తగ్గిపోతుంది, కానీ అక్కడ ఆలోచిస్తాడు. శరీరాన్ని బాగా వ్యాప్తి చెందలేదు, మనసుని మాత్రం విపరీతం థాట్స్ ఉంటాయి, అందుకు వచ్చేస్తుంది ఈ పారాలసిస్. ఇప్పటి వరకు చూసిన కండిషన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే హై బీపీ ఉంటుంది, ఆలోచనలు విపరీతంగా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ సైకోసోమాటిక్ డిజార్డర్లో పారాలసిస్ తీసుకోవచ్చు. థైరాయిడ్ అడుగుతా, థైరాయిడ్ చాలామంది అంటుంటారు. నేను అడిగాను ఎందుకు వస్తుంది థైరాయిడ్ అంటే, తెలియదు సార్, ఏదో వచ్చింది రిపోర్ట్ ఇచ్చే వచ్చింది కాదు. నేను అడిగింది తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా,
అయితే బాగా ఇంజనీరింగ్ మంచి క్లాస్లో అంటే వచ్చి ఉండొచ్చు, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు, అంటే తనకు రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు, కానీ అప్పుడే పెళ్లి చేసి ఉండొచ్చు. సో ఆ కోరికలు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు అయిపోయి తన లైఫ్ ఇలా వెళ్ళిపోతుంది. అయ్యో ఎన్నో కోరికలతో నేను బయటకు వచ్చానే, నాకు అసలు క్లియర్ అవ్వలేదే అని చెప్పేసి తనకుండే పెద్ద ప్రాబ్లం ఏంటి, ఆ మనసంతా అక్కడికి వెళ్ళిపోతుంది, తీరని కోరికలు. అయ్యో నేను అదవుదాం అనుకుని ఇలా అయిపోయాను, నా లైఫ్ ఇలా అయిపోయింది. థైరాయిడ్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? హార్మోన్స్ రిలీజ్ కాదు, థైరాక్సిన్ అనేది హార్మోన్ రిలీజ్ కాదు. ఓకే కదా, ఇప్పుడు అన్ని హాయిగా మీకు అన్ని పెట్టానండి, కానీ జిలేబీ పెట్టలే, మీ మనసంతా జిలేబీ మీద ఉంటుంది. మళ్ళీ రెండోసారి ఎప్పుడు పెడతాడా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాం. సో అక్కడే ఉంటాయి కదా, అదే సైకోసోమాటిక్. ఇంతపాటి పచ్చళ్ళు ఇవన్నీ మీరు నచ్చరు, ఏదైతే మనకు అందాల్సింది అందట్లేదో అప్పుడు వచ్చేది డిజార్డర్. సో మీరు మళ్ళీ ప్రశాంతంగా అడిగారనుకో, నాకు కూడా జిలేబీ కావాలి అంటే, ఇక్కడ నుంచి వచ్చిన తాటు నోటుతోని చేత్తో అడిగారనుకోండి, ఆటోమేటిక్గా అది పెట్టిస్తే అనుకో అయిపోయింది. లేదంటే అది నీకు కాదు వేరే వాళ్ళకి ఉంచాను అని నేను చెప్పాను అనుకో, మీరు సాటిస్ఫై అవుతారు. మీరు బయటికి వ్యక్తపరచగా లోపలే దాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడమే సైకోసోమాటిక్ డిజార్డర్. సరే, అయితే ఇది చాలా మటుకు ఇన్ఫీరియర్ గా ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు. అంటే కొంతమంది అంటారు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతా, ఫేస్ మీద మాట్లాడతా, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావంటారా? వాళ్ళకేం రాదు, వాళ్ళు కుల్లం ఓపెన్ ఉంటారు. అది వాత సంబంధం, వాత పిత్త వాళ్ళు అసలు ఏమంటారు, కేవలం కఫ సంబంధ రోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వస్తుంటాయి. సో మనకు నడిచేటప్పుడే కొందరు చూడండి అడిగేయాలా లేదా, ఇక్కడ కూర్చోాలా లేదా అని కొందరు డౌట్ఫుల్ ఉంటారు. ఇస్తే కూర్చుంటారు, చెప్తే కూర్చుంటారు, కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోలేరు, అడగరు. లేకపోతే ఏమనుకుంటారో నా జీవితం ఇంతే రైట్, వాళ్ళు ఏమనేసుకుంటారు ముందే ఊహించుకుంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో చాలా ఉండిపోతుంది. వాళ్ళకే ఎక్కువ సైకోసోమాటిక్ డిజార్డర్లు ఉంటాయి. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా మాట్లాడలేరు, అందరితో కలుపుకోలుగా ఉంటారు, ఏదో ఎప్పుడు బిగబట్టుకొని ఎప్పుడు కూర్చుంటారు. రెండోది మనిషి వెళ్ళిపోయిన తర్వాత తనలో తను మాట్లాడుకుంటాడు. సో ఎవరికి చెప్పుకోరు, ఎవరు చెప్పుకొని ఎక్కడైనా ఫ్రీ అవుదాం అంటే అవరు. అంటే కొంతమందికి అది చూస్తుంటాను సార్, అంటే ఎవరైనా వాళ్ళే కూర్చుంటారు, వాళ్ళ బ్రెయిన్ లో తిరిగేవన్నీ వాళ్ళే ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కూర్చొని. అంతే సో దానివల్ల ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అన్ని వచ్చిన కూడా ఇప్పుడు మనం ఎక్కువ ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటాం. సో వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు, జస్ట్ ఆ పే స్లిప్ల దగ్గరే వాళ్ళకి అవుతుంది. పక్కవాడి పే స్లిప్లు ఎక్కువయ్యి వీడికి తక్కువైంది అనుకో, ఇక నా బ్రెయిన్ అంతా ఇక పని చేయలేడు. అంతవరకు పే స్లిప్లు తిరిగినందుకు పర్లే, వాడికి అంత శాలరీ వీడికి ఎంత శాలరీ అనేటప్పుడు వచ్చేస్తుంటుంది. అండ్ బాస్తో మాట్లాడుతున్నప్పుడు వాడు అంత అప్రిషియేషన్ చేయనప్పుడు వీడికి అంతా వచ్చేస్తుంటాడు. అరే నువ్వు చేసింది ఏదైతే ఉందో ప్రతిగా ఎక్స్పోజ్ చేయాలి, అలాంటప్పుడు ఏముండదు. నేను సింపుల్గా చెప్తాను, ఇప్పుడు ఏంటంటే చాలామంది రీల్స్ చేస్తుంటారు, ఇట్స్ అ గ్రేట్ సైకోసోమాటిక్ అంతా ఫ్రీ అయిపోతుంది. అయ్యో నేను చేయాలనుకుంటున్నానే అవ్వలేదే, సో ఎవరైనా మరి సహకరిస్తే బాగుందని వీళ్ళు అడగరు, కానీ ఎక్స్పోజ్ మాత్రం బ్రెయిన్లో థాట్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు సైకోసోమాటిక్ డిజార్డర్లు వస్తాయి. వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళే సైకో మెంటాలిటీ రేపు వేరే వాడిని చంపేస్తూ ఉంటారు రైట్. లేకపోతే విపరీతంగా అలా అనుభవాలన్నీ డిఫరెంట్ ఉంటాయి, చెప్పరు. సరే, అయితే ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి కాంప్లికేషన్ వచ్చేది. చాలా మంది అంటే ఏదైనా మొహం మీద చెప్పి, ఇందాక నేను అన్నట్టు మొహం మీద చెప్తాం, వాళ్ళు ఏంటంటే అట్లా మొహం మీద చెప్పినప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు అదే టైప్ ఆఫ్ బిహేవియర్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను ఇలా ఉన్నాను, వాడు కూడా అలాగే ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి అంటారు, మరి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా? వాళ్ళకి డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగారు, మళ్ళీ నేను సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్తే ఆటోమేటిక్ మీకు వచ్చేది ఏంటి, అరే నేను అడుగుతుంది ఏంటి మీరేంటి. అలాంటప్పుడు మనిషి ఏంటంటే బ్యారేజ్ చేసుకుంటాడు, అంటే వ్యత్యాసం, వాడు ఎక్కువ తక్కువ, వాడికి డబ్బు ఉందా లేదా, వాడి హైట్ ఉన్నాడా లేడా, బలం ఉందా లేదా, కలర్ ఉందా లేదా, పరపతి ఉందా లేదా, ఇలాగ ప్రతి ఒక్కసారి చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని తనకు తనేమనుకుంటాడు, సర్లే నేను తగ్గు ఉందాం అనుకుంటాడు. సో ఇవన్నీ మనిషి తనలో తాను పెట్టుకుంటాడు. కానీ కొందరు చూడండి పొట్టిగా ఉంటాడు, అవతల పొడుగున్నాడు లావుగున్నాడు, వచ్చి కొట్టినా కూడా ఈ ఎగిరి తంతుంటాడు. ఎందుకు తంతాడు, వాడు ఫ్రీ అయిపోతాడు. వాడికి తర్వాత ఏమవుతుందో అవసరం లేదు, కానీ లోపల ఉండేదంతా ఫ్రీ. అలబ్ధ భూమికత్వం అంటారు యోగాలో. కొందరు అన్వస్తికత్వం, బాగా భీముడిలా గట్టిగా ఉంటాడు, కానీ ఎవరు పని చేయరంటే నేను చేయలేను సార్, నా వల్ల అవ్వదు సార్. అన్వస్తికత్వం అంటే వాళ్ళు లోపల ఉండేది కంప్రెస్ చేసుకుంటారు. మీరు అడిగేది సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ అంటాం కదా, ఇట్లాంటివన్నీ. సో ఎప్పుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందంటే వాడు ఏమి సాధించలేడు, కానీ ఎవరైతే సాధిస్తున్నారో అన్నిటిని చూసి వీడు బాధపడుతుంటాడు. అది చాలా డేంజర్. ఇందాకది కూడా చాలా డేంజర్, ఎందుకంటే వీడు కొట్టు పడేస్తే, కానీ వాడికి లోపల ఒక ధైర్యం ఉంది, హార్మోన్స్ అంతే హై పీక్లో ఉన్నాయి. అవతలాడు అనవసరం, వీడి లోపల టెంపర్ ఏదైతే ఉందో ఆ టెంపర్ని వాడు సాటిస్ఫై చేసుకుంటున్నాడు, వాడికి రోగాలు రావు, హాయిగా నిద్రపడుతుంది,
ఒక గంట సేపు అరుస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటాడు, ఒక 2 days పోతే సారీ కూడా చెప్తాడు. కానీ అప్పుడు కాడ హార్మోన్స్ పీక్ ఉన్నాయి, అంటే వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నాడు. అరే నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, మా అత్తమ్మ చెప్పాలి, మా ఆయనకి చెప్పాలి, సో నాతో ఉన్న కలీగ్స్ మా నాన్నగారికి చెప్పుకోవాలి, నేను జాబ్ చేయాలి అని ప్రతి ఒక్క ఆడపిల్ల అడగాలి. లేదనుకుంటే ఏమవుతుంది, వస్తుంది థైరాయిడ్. థైరాయిడ్ వస్తే మందు వేయడం కాదు, లోపల ఉన్న ఫీలింగ్స్ని బయటకు వ్యక్తపరిచి సాటిస్ఫాక్షన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఓకే సార్, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తే ఇప్పుడు ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ మాట్లాడాం కదా. ఇప్పుడు ఓసిడి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అదే నీట్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, లేదంటే కోపం వచ్చేస్తుంది, హైపర్ అయిపోతుంటారు. సో వాళ్ళకు కూడా ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి అంటారా? యాంగ్జైటీ లెవెల్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు గుండె దడ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతుంటారు. అంటే నేను అక్కడ పెట్టేళ్ళాను, నేను వచ్చే వరకు మళ్ళీ అది అక్కడే ఉంటుందో ఉండదో, అసలు దాని పరిస్థితి ఏంటో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఆ ఓసిడీకి క్యాండిడేట్స్. సో మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? అబ్సెసివ్ కంట్రోల్ డిజార్డర్ ఉంటుంది. వీళ్ళు ఎట్లా ఉంటారంటే, ఎందుకు అది అక్కడ పెట్టావు, అది ఆ గ్లాస్ అక్కడ తీ ఇక్కడ తీ అని చెప్పి అంటారు, కానీ చేయరు. వాళ్ళకి నీట్గా కావాలి కానీ క్లీన్ చేయరు. వాళ్ళ దగ్గర కమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అవ్వలేదనుకోండి తిడతారు, అంటే ఇంకోటి రకంగా ఏమైనా వాళ్ళ మీద ప్రెజర్ చూపిస్తూ ఉంటారు. స్ట్రెస్ గురవరు, స్ట్రెస్ ఇస్తారు వాళ్ళు చాలా వరకు. ఓసిడి ఉన్నాళ్ళు ఊరికే డాటింగ్ బాగా తిట్టడం కానీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి కిడ్నీ సమస్యలు ఉంటాయి, ఇంకో చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ సొరియాసిస్ రావడం, ఎగ్జిమాస్ రావడం, సో ఏదైనా దురదలు రావడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో కిడ్నీ సమస్యలు, యూటీఐ ప్రాబ్లమ్స్ రావడం, యూరిన్లో మంటలు రావడం, కిడ్నీలో స్టోన్స్ ఉండడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఈ సమాజాన్ని తిడతా ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉన్న మనుషులు తిడతా ఉంటారు, ఈ సమాజం వేస్ట్ అంటుంటాడు. కానీ అపరిచితుడి సినిమాలు ఎలా ఉంటాడు, వాడికి లోపల అనిపించింది బయటికి ఏదో రూపంలో వచ్చాడు, రెమో రూపంలో, రోమన్ రూపంలో, ఏదో రకంగా వచ్చాడు. అలాగ మనిషి రావాలి అంటే నువ్వు పని చెయ్యు, నీకు నచ్చలేదు నువ్వు కూడా చెయ్యు. చాలా వరకు మేము చెప్తుంటాం ఏంటంటే, ఈ ఓసిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ నువ్వెంత చేస్తున్నావు, రోజుకి నీకు ఎన్ని నచ్చినో అన్నీ రాసుకోండి, ఇక్కడ ఒకటితో ఇంప్లిమెంట్ చేయండి. ఏదో ఒకటి మెయిన్ మెజర్ ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే ఓసిడీలు చాలా వరకు తగ్గినారు. సో ఎందుకంటే అక్కడ వచ్చే వరకు స్ట్రెస్ లెవెల్స్ అలా అయిపోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చెప్పలేము ఎవరు ఎలా పెరిగారు ఏంటి సంగతి. బట్ ఎప్పుడైతే నీ క్లీనింగ్ కోరుకున్నావంటే మీరు కూడా ఒక 50% చేస్తే ఆటోమేటిక్గా అవతల వ్యక్తి దగ్గర 50% అంతది. సో ఇలా అనుకున్న వాళ్ళకి తగ్గింది చాలా. ఎందుకంటే ఓసిడి అనేది ఒక డిసార్డర్, మళ్ళీ దానిలో కూడా ఈ మన సోమాటిక్ డిసార్డర్ వచ్చింది అనుకోండి, ఇంకా అసలు ఆ కాంబినేషన్ కూడా చాలా పీక్స్కే వెళ్ళిపోతుంది. అసలు తగ్గదండి. సోరియాసిస్ చాలా ఎక్కువ మందికి ఉంది, ఓసిడి వాళ్ళందరికీ. ఐటీ సెక్టర్లో చాలా మంది చూస్తున్నా. సో వాళ్ళ ఇంట్లో ఉండి చాలా ఎక్కువ అయిపోతారు. ఇంకా పెద్దది ఏంటంటే స్కిజోఫ్రెనియా. స్కిజోఫ్రెనియా లక్షణాలు కూడా ఈ సైకోసోమాటిక్ డిజార్డర్ ఉంటాయి. అంటే వీళ్ళు ఊహించేసుకుంటారు. నేను ఒక సినిమా చూశాను అనుకోండి, నేనే ఒక హీరో, లేకపోతే అందులో నేను ఒక హీరోయిన్ని అనుకొని వాళ్ళు ఊహించుకొని ఇంకా అలాగే బిహేవ్ చేస్తారు. మహాభారతం టైంలో కృష్ణుడిలాగా ఇంకో అతను ఉండేవాడు, అలా ఊహించుకున్నాడు, కృష్ణుడిలాగా నెమల పింఛం పెట్టుకోవడం, కౌపీరం పెట్టుకోవడం, అన్నీ అలా బిహేవ్ చేస్తారు. మీరు కూడా ఇప్పుడు చాలా మంది చూస్తారు, ఒక్కొక్కరు డైలాగులు చెప్తుంటారు, వాళ్ళకి నచ్చిన హీరోలాగే డైలాగులు చెప్పడం కానీ అలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ స్కిజోఫ్రీనియా లక్షణాలు. ఎవరైనా ఒప్పుకోలేదనుకోండి, ఇక నా దాన్ని ఆకలి తినరు, రైట్, అసలే సిస్టంలో అసలు ఉండరు, వాళ్ళందరూ డిఫరెంట్గా వచ్చి చీకటి గదిలోకి వెళ్ళిపోవడం. అంటే మనకి ఇది ఒక వన్ ఆఫ్ ద మూవీస్ లో కూడా చూపించారు, చంద్రముఖి అని పాత్రలోకి వెళ్ళిపోతారు, బుక్స్ చదువుకొని తానుగా ఊహించేసుకొని మొత్తము. సో మరి వీళ్ళు ఎలా బయటపడతారు అంటారు? అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ సైకలాజికల్ సిస్టమ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళందరికీ కొందరు సన్నగా అయిపోతున్నారు ఈ సైకోసోమాటిక్ డిజార్డర్లు. సన్నగా అయిపోతున్నప్పుడు దానికి లావు కావాలనే వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతారు. సో లావుగున్నోడు సన్నగా చేయడం ఈజీ, కానీ సన్నగున్నోడు లావు చేయడం చాలా కష్టం. ఏమంటాడంటే 12 గంటలు ఆదివారం పాయసం ఇదే మాట్లాడతాడు. ఏంటి అంటే ఆడికి 12 గంటలకి ఆదివారం పూట పాయసం తినాలి విత్ సురేష్ అని పేరు పెట్టుకుంటాడు, కానీ చెప్పడు ఎప్పుడు. 12 గంటలు అయితే ఆదివారం అయిందని చూసుకుంటాడు, అక్కడ పాయసం ఉందో లేదు చూసుకుంటాడు, సురేష్ ఉన్నాడో చూసుకుంటాడు. అది అవ్వలేదనుకో మళ్ళీ వెయిట్ చేస్తాడు, ఆ రోజు అవ్వలేదనుకో ఇంకా వెయిట్ చేస్తుంటాడు. ఇలా వెయిటింగ్ ఉండి ఆ శక్తి అనేది తగ్గిపోవడం, అమినో యాసిడ్స్ అనమాట, డైజెస్టివ్ యాసిడ్స్ ఉంటాయి, అవన్నీ చచ్చిపోతాయి. అది ఎంత తిన్నా బాడీకి ఏం వంట పట్టదు. సో హార్మోన్స్ అంతా డౌన్ అయిపోతాయి, డ్రైన్ అయిపోతాడు. ఎందుకు? ఆ 4 ఉంటాయి, 12 ఆదివారం పాయసం సురేష్. సో ఇలాగ ఉన్న వాళ్ళు ఎక్కువ సైకోసోమాటిక్ డిజార్డర్ విత్ స్కిజోఫ్రెనియా ఉంటారు అన్నమాట. వాళ్ళు చెప్పరు, చెప్తే మనం సార్ ఆ రోజు 12 గంటలకి నాకు సురేష్తో పాయసం అరేంజ్ చేయండి, అది ఆదివారం అయినట్టు చూసుకోండి అని చెప్తే ఏదో రోజు అవుతుంది కదా, అవ్వదు కదా. అది చాలా మంది అవ్వడం వల్ల చాలా మంది ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ అయిపోతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి ఏదో 100 మార్క్స్ వచ్చేయాలి,
రైటా, లేకపోతే నేనే ఫస్ట్ అయిపోవాలి అనేటి చాలా ఎక్కువ అగ్రెసివ్గా అవుతారు. అలాంటి వాళ్ళు అందరూ మన ఏదో అరుంధతి కాదు, ఏదో సినిమా ఉంటుంది చంద్రముఖి, అందులో ఆవిడ నేను ఇలాంటి దాన్ని అయిపోయాను అన్నట్టు ఫీల్ అయిపోతారు. సో అది మంచిదే కాదంటే ఎక్కడ ఇంప్లిమెంట్ చేసావు? ఒక లోపల థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ అవ్వలేదు, అందుకు ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఈ మధ్యన అది కూడా ఎక్కువైపోతున్నారు. సైకోసోమాటిక్లో స్కిజోఫ్రెనియా లక్షణాలు ఊహించుకుంటారు. నేను అలాగా అండి, ఇప్పుడు నేను ఉన్నాను ఏదో ఆవులనకి తిరుగుతున్నాను అనుకోండి, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, చెప్పరు. సో దానికి ఎక్కడ అప్పులు చేసేయడం, వాళ్ళ దగ్గర తెచ్చేయడం, దానికోసం ఎన్నని చెప్తారు తెలుసా, విపరీతమైన అబద్ధాలు ఆడతారు. చిన్నపిల్లలు ఎక్కువ గమనిస్తాం చూడండి, అందరూ కూర్చుంటాం భోజనం చేస్తుంటే అందరు మీటింగ్ ఉంటుంది, కానీ మైండ్ మాత్రం ఫోన్ రింగ్ అయితే తీసుకొస్తాడు, పక్క రూమ్లోనే తీసుకొస్తాడు, అంత వేగంగా ఉంటాడు. చాలా షార్ప్ మెంటాలిటీ ఉంటుంది. మనలాగా అప్పుల బాధ, ఆస్తుల బాధ ఇవన్నీ ఉండవు, బంగారం పెరిగిపోతుంది అవే ఉండవు వాడికి. సో సింపుల్గా వాడు ఏంటంటే ఎక్కడైతే ఎక్స్టర్నల్గా ఉన్నాయో అవన్నీ చూసుకుంటాడు. చిన్నపిల్లలు ఈగలతో మాట్లాడుతుంటాడు, లేకపోతే పిచ్చుకలతో మాట్లాడుతుంటాడు, వాడితో వాడు మాట్లాడుకుంటాడు, నక్షత్రాలు చూస్తూ ఉంటాడు. సో ఇలాంటివన్నీ వాడికి ఉండే లక్షణాలు. అయితే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అంటున్నారు కదా సార్, అయితే వీళ్ళు చదువులో కూడా కొంతమంది పిల్లలు ఇంట్లో ప్రెషర్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళకే స్వతహాగా కొంతమందికి ఉంటుంది నేను చదువుకోవాలి, నేను ఏదో చేయాలి, పక్కనోడు ఫ్రెండ్ అయినా సరే వాడు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తే వీడు ఏ విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వడు. మరి వాళ్ళకి అలాంటి ఛాన్సెస్ ఉంటాయి అంటారా సార్? అంటే చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి డిజార్డర్స్ మీ వరకు ఎప్పుడైనా వచ్చాయా? బ్రహ్మాండంగా ఐడెంటిటీ క్రైసిస్ పిల్లలకి చాలా ఎక్కువ. ఒక అబ్బాయి పుట్టాడు ఇంట్లో, పుట్టగా నా 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ అబ్బాయి పుట్టాడు. చిన్నపిల్లడి మీద ఆడు చిన్నోడు కదా, అమ్మ దగ్గర తీసుకొచ్చి పాలు ఇవ్వడం కానీ నాన్న అప్పుడప్పుడు ముద్దులాడడం చూస్తే ఆడు తట్టుకోడు, అది ఇమీడియట్గా చూపిస్తాడు, ఈ తమ్ముడిని కొడతా ఉంటాడు, తమ్ముడిని కానీ చెల్లిని కానీ చిత్తం కొడుతుంటాడు. ఇప్పుడు చెప్పడు, పెద్ద అయినంత వరకు ఉంచుకుంటాడు. ఎందుకు, వీడికి అందట్లేదు ప్రేమ, అది క్లియర్గా గమనించేసి పెద్ద అయిన తర్వాత వాడికి ఎలాగోలాగా తమ్ముడు ఎప్పుడైనా సాయం అడిగితే చేయకపోవడం అని మనం చూస్తుంటాం. ఎందుకంటే అన్నయ్య ఓపెన్ అవ్వలే, దానివల్ల ఎక్కువ ఇంట్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. అబద్ధాలు చెప్తుంటాడు, అంటే వాళ్ళ వైఫ్కి చెప్తా ఉంటాడు, మా తమ్ముడు అలాంటి ఇలాంటి సాడిస్ట్ అని చెప్తుంటాడు. తమ్ముడికి తెలియదు, ఈడు ఓపెనే ఉంటాడు. సో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే అది పూర్తిగా నాడి అర్థం చేసుకొని ఓ 4 రోజులు మంచి మూడ్లో వాడి ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో మనం అర్థం చేసుకొని చేస్తే ఇవన్నీ బయటపడతాయి. నిజానికి చాలా మంది చెప్పరు, సైకోసోమాటిక్ డిజార్డర్ చాలా వరకు చెప్పరు. ఎందుకంటే పేరెంట్స్ గమనిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత బ్యాలెన్స్ చేయాలన్నా వీళ్ళ లోపల ఒక ఇంప్రెషన్ పడింది అనుకోండి, పెద్దవాళ్ళకైతే కొంచెం చెప్పైనా మనం ఊరుకోబెట్టొచ్చు, అంటే ఆ సిచ్యువేషన్ ని మనము చెప్పి సరే ఇది ఇలా ఉంది అని అనొచ్చు. కానీ చిన్నపిల్లలకి వాడు అనుకుందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటాడు వాడు. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం అని కూడా వస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ కాదండి, మనం వీలైనంత వరకు వాడు ఏదైతే ఫీల్డ్ ఉన్నాడో వాడు వెంటనే మార్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు బాగా చదువుతున్నాడు అనుకోండి, అంటే చదువులోకి వెళ్ళాడు అనుకోండి, వాడు వెంటనే మార్చేసి ఇంకో పనిలో పెట్టాలి, ఫిజికల్ పనిలో పెట్టాలి. వాడిని వెంటనే మార్చేసి వాళ్ళకి స్ట్రగుల్ మోడ్లోకి తేవాలి, వాళ్ళు కంఫర్ట్ జోన్లో డిస్ట్రాక్షన్ యాక్టివిటీస్ కంపల్సరీ చేస్తూ ఉంటేనే వాళ్ళు వెంటనే మారుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిండి, నువ్వు పని చేస్తేనే నీకు తిండి పెడతా, లేకపోతే నీకు పని చేస్తే నిద్ర పడుకుని పెడతా, ఇట్లాంటివన్నీ ఏదైనా అంటే అప్పుడు వాళ్ళు స్టార్ట్ అవుతారు. లేకపోతే వాళ్ళు అదే చదువుకుంటారు, తల్లిదండ్రులకు అర్థం కాదు, ఎందుకంటే వాడి కొడుకులాగా చూస్తారు అంతే. కానీ ఇది డిజార్డర్, ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ ఉంది, సో వీడికి ఇంకేదో లక్షణాలు ఉన్నాయని చెప్పేసి కనుక్కోరు. ఎందుకంటే ఇది ఎవరు మాట్లాడరండి, చాలా వరకు ఇంట్లో అలా వదిలేస్తారు. కానీ ఇది కొట్టడం చేస్తూ ఉంటారు, వాళ్ళు మొండి చేస్తారంటూ దానికి ఒక పేరు పెట్టేసి అంతే. ఆ కండిషన్ కి, ఆ డిజార్డర్ కి మనం ఎవరు కూడా విలువివ్వరు. చాలా వరకు చూడండి, చాలా వరకు మత్తు ఉంటుంది, చాలా వరకు నిద్ర తెల్లవారు 7కి ఎందుకు లేచిన పిల్లలు ఉంటారు, కానీ అది షార్ప్ ఉంటాడు. దాన్ని గుర్తించకుండా మార్కులతో తల్లిదండ్రులు తిడతారు, నీకు అంత డబ్బులు పెట్టానని తిడుతుంటారు. సో వాడితో కంపేర్ చేస్తూ తిడుతుంటారు, అది వాడికి నచ్చదు. ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్. భీముడే, అర్జునుడే, లేకపోతే దుర్యోధనుడే. కానీ ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నాం అన్నప్పుడు మనం తట్టుకోలేరు. సో చిన్నపిల్లలు పెంచడం అనేది చాణక్యుడు బాగా నేర్పిస్తూ ఉంటాడు. సో అది చాలా వరకు తెలుసుకోవాలి. చాణక్య నీతుల్లో పిల్లల్ని ఎలా చేసుకోవాలి, ఎలా చూడాలి అని కూడా చెప్తా ఉంటారు. ప్రతి పిల్లాడు వాడు పుట్టినప్పుడు సిస్టమ్. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్లో ఫ్రెండ్ ఉండేవాడు, వాడు అంటే సైకోసోమాటిక్ కాబట్టి కొంచెం వాడితో ఈక్వల్గా మార్కులు కానీ వాడికంటే ఎక్కువ మార్కులు వస్తే వాడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు వాడు. అది ఏ ఇదేని కాదు, అది పూరా వేరే కాస్ట్ ఇదా అని ఉండదు, అమ్మాయి ఉండదు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు హ్యాపీగా వాడికి చాక్లెట్లు ఇవ్వడం కానీ, అంటే మేము 6th నుంచి 10th వరకు ఇంటర్ వరకు చూసాం కాబట్టి. అది చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా, వాడిని ఇక్కడ అరే పదరా క్రికెట్కి వెళ్దాం. సార్ సైకోసోమాటిక్ డిసార్డర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో దీనిలో భాగంగా మీ నుంచి ఏదో స్టోరీ చెప్తా ఉన్నారా, అది కంటిన్యూ చేయండి సార్. రైట్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటాడంటే వాడు
వాడికంటే ఈక్వల్ కానీ వాడికంటే ఎక్కువ వచ్చే మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ చేసి వాడికి ఎక్కడ చదువుతున్నాడో ఇవన్నీ నేర్చుకుంటాడు. ఒరే ఎక్కడ నీ రైటింగ్ ఎలా ఉంది, సైన్స్ ఏం చదువుతున్నావు ఇవన్నీ వాడిని ఎక్కడైనా స్టార్ట్ చేస్తుంటాడు. ఏమని ఆ క్రికెట్కి వెళ్దాం పద, ఏం చదువుతాం పద క్లాస్కి వెళ్దాం. వాడు మాతో పాటు అంతా నైట్ చదువుకుంటేవాడు. అంతా అయిపోయిన తర్వాత రేపు పడుకుందాం అంటే పడుకుందాం అనుకుని మేము వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లేచి చదివేసేవాడు. అది దేనికి ఇవన్నీ చేస్తున్నావు అంటే ఐడెంటిటీ. పిల్లలు ఎక్కువ ఐడెంటిటీ క్రైసిస్. తను చూడాలి అని అంటాడు. ఇట్స్ కామన్ మ్యాన్ అనుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అయిపోయింది. ఎవరు ఫస్ట్ వస్తే వాడికే బోర్డు వేస్తాడు అని. సో చాలామంది మనం చూసే ఉంటాం నంబర్స్ తక్కువ అయిపోయినాయి అని చిన్నపిల్లలు ఎక్కువ సూసైడ్ చేస్తుంటారు, ఇంటికి వచ్చేసి గొడవలు చేస్తుంటారు, ఏం పట్టించుకోరు. అంటే ఎందుకంటే ముద్దుగా పెరుగుతున్నారు కదా, తల్లిదండ్రులు ఎలాగో భయం పెట్టట్లేదు, అంటే వాడు కొట్టడం కానీ గురువులు కూడా కొట్టట్లేదు, ఈరోజు కేసులు అవుతున్నాయని. సో అప్పుడు అయితే తల్లిదండ్రులే గురువు దగ్గరికి తీసుకొచ్చి చెదగొట్టండి అనేవారు. ఎందుకంటే వాతలు ఉండేవి, గట్టిగా ఉండేవి. బట్ ఇప్పుడు అలాంటి లేవు కాబట్టి పిల్లలు ఎక్కువ సైకో స్టార్ట్ అయిపోయాయి. ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే మస్తిష్కంలో ఉండిపోతుంది. చిన్నప్పటి నుంచి ఉండేవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే న్యూట్రల్ అవుతాడో, అంటే స్ట్రగుల్ మోడ్ నుంచి సేఫ్టీ జోన్కి వస్తాడు, కంఫర్ట్ జోన్కి వస్తాడు, అప్పుడు బయటపడతాయి. అప్పుడు వాడు అలా చేశాడు నా ఫ్రెండ్స్ అని. అంటే ఈ మధ్య రీసెంట్గా మేము ఫ్రెండ్స్ అందరు కలిసాం. దాదాపు 20 years తర్వాత మళ్ళీ అందరూ కలిసాం. కలిసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ద్వేషం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు గొడవలు ఇప్పుడు తీసుకొస్తున్నారు. కలిసి కూడా 20 years అయినా కూడా వస్తుంది. సో అదే అక్కడ ఇదే క్లాస్ చెప్పా సార్, ఒకటే లైఫ్, పుట్టాం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాం. డిజార్డర్ ఇన్ని ఇయర్స్ కూడా మనకి క్యారీ అవుట్ అవుతుంది అంటారు. ఏం లేదు, సింపుల్ చెప్తాను. జస్ట్ అప్పుడు క్రష్ ఉంటాయి కదా, 7th 8th 10th లోపల ఉండే అప్పుడు క్రష్ ఉంటుంది ఒక అమ్మాయి మీద. ఇప్పుడు అమ్మాయి రాగానే మాటలు మారిపోతాయి. అంతవరకు ప్రశాంతంగా ఉన్నాడు, మాటలు మారిపోతాడు కదా, ఫీలింగ్ ఉండవు లోపలంతా. సో ఇదే ఆడికి కూడా జరుగుతూ ఉంటుంది. వాడి కోపం కూడా, ఆ రోజు నువ్వు క్రికెట్ ఆడినప్పుడు ఎందుకు రా నాకు ఇవ్వలేదు, నా చాక్లెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవన్నీ ఇది సరదా తీసుకుంటే పర్లే. అది సీరియస్ అయింది అనుకోండి, ఇంకా బ్రెయిన్లో ఉన్న క్లాట్ అనేది తగ్గక బ్రెయిన్ కాట్లు వస్తుంటాయి. అంటే ఈ మధ్య చూస్తున్నాం రాత్రికి ప్యారలైజ్ అయిపోతున్నారు, రాత్రి నిద్రలో చనిపోతున్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఆలోచన పెట్టుకుంటారు దాన్ని ఎలా రివీల్ చేయాలి, భార్యకి చెప్పుకోవాలా, లేకపోతే తల్లిదండ్రులు చెప్పుకోవాలా, ఫ్రెండ్స్కి ఇంకొకటి చెప్పుకోవాలా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గ్రూప్స్గా కూర్చుంటే కూడా చాలా మంది పార్టీస్ అని ఫన్ అని వెళ్తారు. అక్కడ కొన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి, మనం న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం. ఇలా ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారు అక్కడ ఫ్రెండ్స్, సో ఇలాంటివి క్యారీ అవుతూ ఉంటాయి. అయితే అది ఎక్కువ మళ్ళీ కంఫర్ట్ జోన్, మనం కంఫర్ట్ జోన్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. స్ట్రగుల్ ఉంది అనుకోండి, ఈరోజు కష్టపడిపోతే నా తిండి వెళ్ళదు, లేకపోతే కష్టపడిపోతే నేను ఈఎంఐలు కట్టుకోవాలి అనేవాడికి ఏం ఉండదు. వాడికి ఎప్పుడు స్ట్రగుల్ మోడ్లో ఉంటాడు ఎవ్రీ టైం. ర్యాట్ రన్ ఫర్ మనీ అనే దీంట్లో ఉన్నోడికి ఏం ప్రాబ్లం ఉండదు. ఖాళీగా కూర్చుంటాడు, నా బాడీ సెక్యూర్ ఉంది, నాకు ఎంత డబ్బులు వస్తుంది, ఎంత ఐడెంటిటీ ఉంది అనేవాడికి గుర్తొస్తాయి ఇవన్నీ. ప్రతిరోజు పని కష్టపడుతున్న బిజినెస్ మ్యాన్లకి కనబడు, ప్రతిరోజు చేస్తున్న జాబ్ ఎంప్లాయీస్కి ఎవరికి రాదు. సైలెంట్గా కూర్చుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ సైకోసోమాటిక్ డిజార్లు ఎక్కువ రైజ్ అయిపోతాయి. చాలా అయితే పిల్లల్లో కూడా మనం చూస్తుంటాం, అంటే ఎగ్జామ్స్ అప్పుడు చాలా మటుకు చదువుకున్నవారు అంటే వాడు ఏం చదువుకోలేదనే చెప్తాడు, ఎప్పుడు అడిగినా ఏం చదువుకో, కానీ ఎగ్జామ్లో మాత్రం 100కి 100% రాసేసి వస్తూ ఉంటాడు. మార్క్స్ ఎలా వచ్చాయంటే గుర్తొచ్చింది రాసేసాను అంటాడు. అంతే వాడికి ఇంట్రెస్ట్, వాడికి ప్యాషన్ ఉంది. ప్రతి ఒక్కరు మీరు అడిగారు కదా పిల్లలు ఏం చేయాలంటే, వాడు భవిష్యత్తులో ఒకరిని రోల్ మోడల్గా పెట్టాలి. అరే చూడు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, లేకపోతే కోహ్లీ ఉన్నాడు, లేకపోతే ఈ బిజినెస్ మ్యాన్స్ ఉన్నాడు, లేకపోతే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిని చూపించామనుకోండి వాడు మోటివేట్ అవుతాడు. తల్లిదండ్రులు చేయాల్సిన పని, గురువులు చేయాల్సిన పని ఏంటంటే బాగా సక్సెస్ అయిన వాడిని, వాడి చుట్టూ లేని వాడిని ఎప్పుడు చెప్తూ ఉండాలి. సో చాణక్యుడి గురించి చదువు, లేకపోతే ఇందాక అనుకున్నాం సార్ పర్సనాలిటీస్ గురించి మోటివేట్ చేయాలి అంటున్నారు. కానీ చాలా మంది పేరెంట్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే కంపారిజన్. పక్కవాడు చదువుతున్నాడు, మీ తమ్ముడు చదువుతున్నాడు, అన్నయ్య చదువుతున్నాడు, పక్కింటి పిల్లాడు చదువుతున్నాడు అని కంపేర్ చేస్తారు. అది నచ్చదు, ఏ పిల్లడికి కూడా నచ్చదు. వాడికి ఎప్పుడు కూడా పెద్దగా ఉండే రోల్ మోడల్ వాడు రెగ్యులర్గా చూస్తుంటాడు. రాముడు కృష్ణుడు నచ్చుతాడు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ సార్ ఎలా అయితే ఉంటాడో అలా చూసుకుని నచ్చుతాడు, వాళ్ళ టీచర్ ఎలాగే ఉన్నారు వాళ్ళని చూసి నచ్చుతారు. సో వాళ్ళకి మీరు చెప్పాలి, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు, మీ టీచర్లా అవుతావా, లేకపోతే మన బాబాయ్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నువ్వు అలా చదువుతావా అని అలా చెప్తూ ఉండాలి. కానీ డబ్బులతోని, ఫ్రెండ్స్తోని, మార్కులతో ఎప్పుడు తిట్టకూడదు. హీల్ బికమ్ ఏ డాక్టర్ అయిపోతాడు. అంటే మెయిన్ గా మన తోటి వారితో మనల్ని కంపేర్ చేసినా కూడా అంటే పెద్దవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా సార్. ఇప్పుడు చిన్న పిల్లలనే మనం తీసుకుంటాం కానీ పెద్దవాళ్ళతో కూడా
మీ ఫ్రెండ్ అలా సెటిల్ అయ్యాడు, నువ్వు ఇంకా సెటిల్ కాలేదని టీన్స్లో కూడా కొంతమంది పేరెంట్స్ ఒత్తిడి పెడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అనేస్తున్నారండి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఇంకా జాబ్ సంపాదించేటి లేకపోతే ఇంకా అవదేటి అని మాట్లాడతారు. కానీ అరే నువ్వు యూఆర్ హ్యాపీగా కాదని అడగరు. ఎస్, అరే నేను డబ్బులు సంపాదించా, చదివించా, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. కొన్ని సినిమాలు ఉంటాయి చాలా వరకు అలాగే ఉంటాయి, పక్కవాడితో కంపేర్ నా కోరిక మీద నీ మీద రుద్దుతున్నా అంటాడు. బట్ నీకేం కావాలి, కౌన్సిలింగ్ అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. వాడికి ఇంటి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, వాడు ఎక్కడైనా బయట బతకగలడు. లేదంటే వాడికే థైరాయిడ్ వస్తుంది, వాడికే బీపీ వస్తుంది, వాడికే షుగర్. మేము చాలా వరకు నాడి చెక్ చేస్తాం కదా, ఈ బీపీ షుగర్లు ఎలా చూస్తామంటే బీపీ వాడికి ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్తాం. వాడి ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు. సార్ 2027లో నేను అది చేస్తా, 2030లో ఇలా చేస్తా, ఫ్యూచర్ విజన్ ఉంటుంది వాళ్ళందరికీ. పొలిటీషియన్స్ మాట్లాడతారు, నేను వస్తే ఇది చేస్తా అది అంటారు. వాళ్ళందరికీ బీపీ ఉంటుంది. బీపీ ఉన్నాడే లీడర్ అవుతాడు. అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అందరు రెచ్చగొట్టాలి, మనం అది చేయాలి ఇది చేయాలంటాం. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే పాస్ట్ ఆలోచిస్తారు, రే నీకు అప్పుడు అది ఇచ్చాను, నువ్వు నాకేం చేయలేదు, నేను అప్పుడు అది చేశానండి, ఇగో ఆ గుడి నేనే కట్టించా, ఆ ఇల్లు నేనే చేశా అని పాత చెప్తుంటాడు. ఫ్యూచర్ తనకి డెవలప్మెంట్ మాత్రం మాట్లాడు. సో ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు ఏమంటాడంటే ఫ్యూచర్ని బ్యాలెన్స్ చేయలేక, ప్రజెంట్ని వాడు ఇంప్లిమెంట్ చేయలేక పాస్ట్లో నుంచి బాధలను తీసుకొస్తాడు. పాస్ట్ బాధలు, ఫ్యూచర్ తల భయాలు ప్రజెంట్లో చూపిస్తాడు. హార్ట్ ప్రాబ్లమ్స్ అర్థమైందా? పాస్ట్ తలకు బాధలు ఉంటాయి, అయ్యో ఎలా అయిపోయిందో, ఫ్యూచర్ భయం, అరే అడిగేస్తే ఏమైపోతుందో, గతంలో షాప్ పెట్టా అది పోయింది, ఫ్యూచర్ ఇది పెడతా ఇందులో కూడా పోతుంది అని ప్రెసెంట్ ఎంజాయ్ చేయలేకపోయినోడికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా వరకు ఐటీ సెక్టర్ లో చాలా మంది చూస్తున్నాం. అయితే ఇవన్నీ డిజార్డర్ లక్షణాలు అంటారు. అంటే ఇంటర్నల్ గా ఇంకా ఏ ఆర్గన్స్ పైన ప్రభావం పడుతుంది సార్ ఈ డిజార్డర్? అన్ని ఆర్గన్స్ మీద, బ్రెయిన్ మీద పడుతుంది, లివర్, కిడ్నీస్. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్స్టిపేషన్ అండి. సో ఎవరికైతే ద్వేషం స్టార్ట్ అవుతుందో, తింటున్నప్పుడు ద్వేషం, భార్య మీద లేకపోతే భర్త మీద, పిల్లల మీద ద్వేషం ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే అత్తగారి మీద నచ్చదు, ఎప్పుడు వాడికి అయిష్టంగా ఉన్నది కొన్ని వాడి మీద రుద్దబట్టి వాడికి ద్వేషం స్టార్ట్ అయిపోతుంది తనగానే. అప్పుడు వాళ్ళకి వచ్చేసేది కాన్స్టిపేషన్. తింటున్నప్పుడు అయిష్టంగా తింటాడు. ఇప్పుడు చప్పగా ఉండారు, సరే తనేదో బాధపడతారని తినేసాడు అనుకోండి, ఇది లోపలికి అరగదు. పెట్టు ఇంకా పెట్టు, గోంగూర పచ్చడి పెట్టు, బాగుంటుంది అనుకొని మంచి నెయ్యి వేసుకొని ఎవరైతే చూడుంటాడు, వడ్డించు ఇంకా వడ్డించు అని అంటే వారికి ఏమి ఉండదు. అసలు డైజెషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రిక్ కానీ ఏం మాట్లాడరు. చాలా వరకు మాట్లాడేదంతా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళందరికీ ఎక్కువ ద్వేషంతో ఉంటారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటారు, చెప్పరు. ఒకవేళ ఆవిడ ఏదో కష్టపడి ఏదో ఆలోచనలో ఉండి ఇంకెక్కడో మనసు పెట్టి ఉప్పు వేసింది అనుకోండి, ఇక దాని మీద తిడతా ఉంటారు. అప్పుడు వాళ్ళందరికీ వచ్చేది ఈ ద్వేషం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ. మరి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎలా వస్తాయంటారు? చెప్పాను కదండి ఇందాక, ద్వేషం ఎక్కువ పెరిగిపోతే షింక్ అయిపోతుంది, పగ పెరిగిపోయినా షింక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ ఆలోచించిన, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పటి వరకు ఏం కాలేదు, దెన్ స్టార్ట్ ఇట్ మళ్ళీ. ఎవ్రీడే కొత్తగా స్టార్ట్ అవుతుంది. గతం తాలకు అనుభవాలు తెచ్చుకోవాలి, భవిష్యత్తు తాలకు ఆచరణ ఏదైతే ప్లానింగ్ తెచ్చుకోవాలి, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. చేసిన వాడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక ప్లానింగ్ అండి. ఈరోజు కూర్చున్నామంటే ఒక ప్లానింగ్ చేయాలి. మీరు టైం ఇచ్చారు, అప్పుడు నేను ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ డ్రైవ్కి టైం చూసుకోవాలి, నేను రెడీ అయి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిలాక్స్ కావాలి, అన్ని ప్లాన్ చేసుకున్నకి ఏం ప్రాబ్లం రాదు. ప్రాపర్ డైజెషన్. ఎందుకు నైట్లో నాకు హ్యాపీ ఉంటుంది. అదే తొందరగా వచ్చి ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చి ఇంకేదో నేను పనులు పెట్టుకుంటే మధ్యలో ఫోన్ చూసుకున్నాను అనుకోండి, మనసు ఎక్కడ, అర్థమైందా, శరీరం ఎక్కడ ఉంది, అలా మారిపోయింది కదా, అప్పుడు వస్తుంది. పరధ్యానంలో ఉన్నవాడికే ఈ సైకోసోమాటిక్ డిజార్డర్లు ఎక్కువ అయిపోతాయి, తగ్గవు. స్టమక్ రిలేటెడ్ లో కూడా ఇప్పుడు అల్సర్స్ కూడా ఉంటాయి. ఈ డిజార్డర్ లో ఇది దేనికి కారణాలు అయితే? అది పగ, అహంకారం, కోపం, కడుపులో పెట్టుకున్నాడు కోపాన్ని అంటారు. వాళ్ళందరికీ అల్సర్, కురుపులు అనమాట, మంట, కురుపులు అంటే పొట్ట ప్రేగుల్లోనే చిన్న కురుపులు, పెప్టిక్ అల్సర్స్ వచ్చేస్తాయి. సో దాని ఏంటంటే బాగా వాడు ఆల్రెడీ తినేది కూడా మంటదే, కారంగా తింటుంటాడు. ఇక బెట్టింగ్ కాస్తాడు, నీకు అది చేసేస్తా ఇది చేస్తా, విచ్చలవిడిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. వాడి దగ్గర నీకెందుకు రేపు ఇచ్చేస్తాను డబ్బులు అని చెప్పి అంటాడు. దొంగతనం మాటలు, అబద్ధాల మాటలు, ఇవన్నీ ఉండేవాడికి అందరికీ ఈ అల్సర్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ క్లాట్ ఉండేవాడికి ఇందా చెప్తున్నాను కదా, నెగిటివ్ ప్రామిస్, వాడికి తెలుసు, వాడు ఇవ్వడం తెలుసు, నీకెందుకు బాబు ఇచ్చేస్తాను తీసుకో డబ్బులు, వచ్చే వారం ఇచ్చేస్తాను అంటాడు. కానీ అది ఇవ్వడు, ఇచ్చే మార్గాలు అడితే ఉండవు. అలాంటి వాళ్ళందరికీ వచ్చేదంతా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ అయిపోవడం, మతిమరుపు, అల్జీమర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అట్లా. అయితే ఇప్పుడు ఇది దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా సార్, బీపీ, షుగర్, ఇంకా థైరాయిడ్ మీరు చెప్పినట్టు.
సో ఇవి కూడా దీని రిలేటెడ్ అని చెప్పుకోవాలా, లేదంటే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ హిస్టరీని బట్టి కూడా క్యారీ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మరి చూసారు, దీన్ని ఇప్పుడు కూడా మీరు చెప్పారు ఏమన్నారు, నాకు లేకపోయినా మన ఫ్యామిలీలో వాడికి అలా ఉందిరా అని చెప్పేసి చెప్పడం. మ్మ్. వాడికి అది కరెక్ట్. ఇప్పుడు ఒక మనిషి పుట్టాడు అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతాడు. అవును. నేర్చుకున్నప్పుడు ఇప్పుడు బాబాయ్లు పిన్నులు అత్తమ్మలు వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నాడు. ఓ బాబాయ్కి వచ్చింది అంటే నాకు వచ్చేస్తుందా, మావయ్యకి వస్తే నాకు వచ్చేస్తుందా? కాదు. సో అది వచ్చేది కూడా జెనెటిక్స్ చాలా తక్కువ వస్తుంది. మిగతా అంతా మనం నేర్చుకున్నదే, చూసి రైట్ అలాగే ఉండాలేమో అనుకొని నేర్చుకునే విషయాలు బట్టి ఉంటుంది. అంతే, ఓకే. ఇవ్వకూడదు, క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అట్లా. అంటే అనుకుంటారు కదా చాలా మటుకి, అంటే ఇది నాకు అసలు లేవు, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు డిజార్డర్లో భాగంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటారు. పెంచుకుంటారమ్మా అంతే. వాళ్ళు అంటే ఆ సొల్యూషన్ దొరక్క ఏ మెడిసిన్ వేసినా తగ్గదు, అప్పుడు ఏమంటే వేరే వాళ్ళ మీద వేసేస్తూ ఉంటారు. ఓకే ఓకే సార్, అయితే ఇప్పుడు మనం ఇంటర్నల్ ఆర్గన్స్ పైన ఇంత ప్రభావం పడుతూ ఉంది ఈ డిజార్డర్ వల్ల, మరి ఎక్స్టర్నల్గా కూడా ఎలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎలాంటి డిసీజెస్ని మనం ఫేస్ చేస్తాం ఈ డిసార్డర్లో? సో ఎక్స్టర్నల్గా వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్తాను, బాగా లావ్ అయిపోవడం, ఓకే. బాగా సన్నమైపోవడం, మతిమరుపు రావడం, థైరాయిడ్ సమస్యలు, నిద్ర పట్టకపోవడం, ఊరికే షివరింగ్స్ అవ్వడం, హై టెన్షన్ వల్ల కళ్ళు చిట్లించిపోవడం, మొహం అంతా ఇప్పుడు పేలిపోయి ఉండడం, ఇట్లా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్కిన్ మీద. సో ఇందాక అంటే ఓసిడి వాళ్ళు చెప్పాను, స్కిన్ దురదలు ఇట్లాంటివన్నీ మచ్చలు ఇవన్నీ వస్తే తగ్గుతుంది. హ్యాపీ లేడు మనిషి. ఓకే ఓకే అయితే మరి దీనికి చికిత్సా మార్గాలు ఎలా ఉంటాయి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మందు అయితే కంపల్సరీ వెయ్యాలి. సో మరి దీన్ని మీరు ఇంటర్నల్గా ఎలా చూస్తారు, ఫిజికల్గా వచ్చేసరికి మీరు దాన్ని ఎలా చూస్తారు? 3 మార్చుకుంటాం. అంటే వాత పిత్త కఫాలు మారుస్తాం. ఓకే. వచ్చిన వాడిది వాతమా, వాతానికి వాతం రోగం ఉందా, ఓకే. పిత్తానికి పిత్త రోగం ఉందా, ఓకే. కఫానికి కఫ రోగం ఉందా, ఓకే. రైట్, అర్థమైంది సార్. అయితే ఈ 3 చిన్న గ్లిమ్స్ లాగా ఒక్కొక్క లైన్లో చెప్పండి సార్. అసలు వాతం కింద ఏం వస్తాయి, కఫం కింద ఏం వస్తాయి, పిత్త రోగం కింద ఏం వస్తాయి? వాతం కింద ఏంటంటే మూమెంట్స్ రోగాలు, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, మొత్తం భుజాల నొప్పి, నరాల బలహీనత, షింక్ అయిపోవడం, కిడ్నీ షింకింగ్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. పిత్త రోగాలు ఎట్లా ఉంటాయంటే అగ్రెసివ్గా ఉంటుంది, మండుతూ ఉంటుంది. అల్సర్సు, పెప్టిక్ అల్సర్సు, బ్రెయిన్ ట్యూమర్స్, అంటే బాగా మండుతూ ఉంటాయి కదా, అవన్నీ దాని మీదకి వస్తూ ఉంటాయి. నమ్నెస్ కూడా దీని కింద వస్తుంది. నమ్నెస్ వాతానికి కింద వస్తుంది. రైట్. సో కఫం సంబంధం ఏంటంటే పారలైజల్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్లో క్లాట్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఇట్లాంటివన్నీ కఫ సంబంధమైన వస్తుంటాయి. జలుబు కానీ, ఆర్గాన్స్ పైన ఏదైనా అంటే ట్యూమర్స్ లాంటివి వస్తుంది. ట్యూమర్ 2 రకాలు, పిత్తం సమస్య వస్తుంది, వాతం వస్తుంటుంది, కఫం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే దెబ్బ తగిలితే ఇలాగ బొబ్బ కడుతుంది కదా, అది వాతం. ఓకే. పిత్తం గడ్డ ఎలా ఉంటుంది, లోపల హీట్ ఎక్కువైపోయి బయటకు మొటిమ వస్తుంది, కురుపు వస్తుంది, అది కూడా గడ్డే, అదేంటి పిత్తం. కఫం అంటే ఏంటి, కదలకుండా స్టాగ్నేటెడ్గా ఒక దగ్గర ఉంచేస్తే ఆటోమేటిక్గా అది కఫ సంబంధమైన క్లాట్, అది బ్రెయిన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దానికి ఏంటంటే 3 ఉన్నాయి కదా. దీని తర్వాత మేము ఏం మారుస్తాం అంటే వాడు చేసే పని, వచ్చే రోగం 2 ఈక్వల్గా ఉందా అని చూసుకుంటాం. అది లేదు అనుకుంటే అప్పుడు ఏంటంటే వాడికి ఫిజికల్గా, బాబు నువ్వు యోగా చేయు, లేకపోతే నువ్వు జిమ్కి వెళ్ళు, లేకపోతే నువ్వు ఫార్మింగ్ చేయు, ఫిజికల్ యాక్టివిటీ పెంచు, లేకపోతే నువ్వు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకోండి, అంటే మానసికంగా ఆలోచిస్తున్న వాడికి శారీరకంగా పని ఇస్తాం. శారీరకంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఎక్కువ పని చేసేస్తున్నాడు, వాడికి మానసికంగా మెడిటేషను, ప్రాణాయామం చేయించడం, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్, కూర్చొని పనిచేసేది, కంప్యూటర్ పనులు, ఇట్లాంటివన్నీ ఇస్తుంటాం. చిన్నపిల్లలు చాలామంది ADHD ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అలసిపోరు, అది ఎతుకుతారు, ఇది ఎతుకుతారు. అలాంటి వారికి భయం పెడతాం. ఒకడంటే భయం, కరెంట్ షాక్, హైపర్ యాక్టివ్. సో వాడికి బ్రెయిన్లో ఆల్రెడీ వాతం స్టార్ట్ అయిపోయింది. సో అందుకని వాడికి ఏంటంటే బాగా ముక్కులో నెయ్యి రాయిస్తాం, కఫ సంబంధమైన పదార్థాలు పెడతాం, కందగడ్డలు, చామదుంపలు, ఇట్లా బాగా కఫం ఏదైతే ఉందో అవన్నీ ఇస్తాం. మంచి పాయసం పెట్టి, చాక్లెట్స్ కూడా అవాయిడ్ చేయాలి అంటూ ఉంటారు, దానిలో కెఫెయిన్ ఎందుకంటే బాగా పంచదార ఎక్కువైపోయింది కదా. ఎందుకంటే సార్ చాలా మందికి హైపర్గా ఉన్న పిల్లలకి చాక్లెట్స్ అవాయిడ్ చేయాలి, లేదంటే వాళ్ళు వెంటనే హైపర్ అవుతూ ఉంటారు అని అంటారు. కారణం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ చాక్లెట్, అది చక్కెర కదా. సో ఎప్పుడైతే తీపి పదార్థం లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇంకా డైజెస్ట్ కాలేదంటే ఇమీడియట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా హైపర్ యాక్టివ్ అయిపోతారు. అది చాలా డేంజర్. పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ వేగాన్ని. అరే టెక్నాలజీ బయట పెరిగింది, మనం ఎందుకు అప్డేట్ అవ్వం, స్పీడ్ అవ్వాలి కదా. పిల్లలు ఇంకా స్పీడ్గా ఉన్నారు, ఎందుకంటే వచ్చి తిని పడుకునేదే పిల్లలు మన ఇంట్లో, మిగతా అంతా సమాజం నేర్పిస్తుంది. స్కూల్లోని ఫ్రెండ్స్, వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు అన్నీ కలిపి నేర్పిస్తున్నారు. అలాంటప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
ప్రతి క్షుణ్ణంగా ప్రతిసారి అబ్జర్వ్ చేయించాలి, ఒక గురువులాగా అబ్జర్వ్ చేయాలి, లేదంటే కష్టం. అంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న పిల్లలు కానీ వ్యాధులు కానీ మీరు ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే బీపీ వచ్చిందంటే ఏదో రక్త పరీక్ష చేసి మూత్ర పరీక్ష చేసి వచ్చేది కాదు. వాడికి ఏదో సంథింగ్ ఏదో ఆలోచనలు ఉన్నాయి, అది ఇవ్వలేదని. అప్పుడు మళ్ళీ 4 రకాల విధానంలో మనం చూస్తాం: ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్. ఓకే. ఫిజికల్గా వాడే అంటే ఆసనాలు, ప్రాణాయామం, వాడి రెగ్యులర్ యాక్టివిటీస్ అని చూడాలి. మెంటల్గా ఆలోచన విధానాలు చూడాలి. అండ్ స్పిరిచువల్గా వాడి గ్రహస్థితులు ఎలాగ ఉంది, దేవుడు ఎలా ఉన్నాడు, మేబీ వాడికి ఇంకేమైనా దోషాలు ఉండొచ్చు, అవి చూసుకుంటాం. గ్రహ చికిత్స అని ఆయుర్వేదంలో ఒక భాగం. తర్వాత లాస్ట్లో సోషల్ రిలేటెడ్, వీడు మనుషులతో కలుస్తున్నాడా, వీడిని ఎవరైనా మనుషులు ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే బయట మీడియా తాలూకు ప్రభావం వీడి మీద చాలా ఎక్కువ ఉందా, ఏదైనా ఎక్కువ చూసి రియాక్ట్ అవుతున్నాడా. ఇది కౌన్సిలింగ్ రూపంలో మీరు తీసుకుంటారా సార్ ఫీడ్బ్యాక్? అందరికీ తీసుకుంటామండి. ఓకే. నేను ఒక ఆవిడ వచ్చారు, సింపుల్గా వచ్చి రాగానే ఆవిడ చాలా కాన్స్టిపేషన్ అన్నారు. కాన్స్టిపేషన్ అంటే డాక్టర్ ఏంటంటే చీటీ రాసి ఇచ్చారు, బట్ నేను వచ్చేసి ఏమైనా కోరికలు ఉండిపోయా అన్న. ఇక నన్ను లిస్ట్ చెప్పారు, అమెరికా నుంచి మొత్తం అన్ని కోరికలు చెప్పారు. ఇస్ అ టాపర్ ఆఫ్ ద కాలేజ్ అంట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఖాళీగా ఉన్నానంటే, బట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే యోగా చేద్దాం అనుకుంటున్నాం. అంటే కోరికలు ఉన్నాయి, స్టార్ట్ ఎక్కడ చేయలే. సో మీరు ఏదైనా పెట్టారా లేదా, ఏమైనా ఆలోచించారా, ఏమైనా దానికి తగ్గట్టుగా ఏమైనా ప్లాన్ చేశారా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేశారా అని అడిగితేనో అది అన్ని మనసులో పడిపోయి కాన్స్టిపేషన్ అయిపోయి. ఓకే. సో అప్పుడు ఏం చేయాలి, ఫిజికల్గా మనం మసాజ్లు చేస్తూ మెంటల్గా ఏంటంటే మేడం అందులో అప్లై చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి అని ఆలోచనలు తక్కువ చేసి ఫిజికల్ తలకి పెంచుతూ ఉండాలి. ఓకే. అర్థమైంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మెంటల్గా వాళ్ళని రెడీ చేసేయాలి, ఫిజికల్గా మార్పులు వచ్చే కాటికంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో మీరు స్పెషల్గా చూసే దాంట్లో మెంటల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫిజికల్గా ఫిట్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాం, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్తాం. మర్మ అంటే సీక్రెట్ అండి, ఇంతే. మర్మ అంటే ఏదో చంపేయడం తీయడం కాదు. సో మర్మ అంటే సీక్రెట్ తెలుసుకోవడం, వాళ్ళ వాత పిత్తాలు అని గమనించాలి. ఫిజికల్ ఎలా ఉంది, మెంటల్ ఎలా ఉంది. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, తెలిసిపోతే నేను కాదు, మీ లోపల ఆలోచించేది ఎవ్వరికి తెలియదు. ఎన్ని నాక్టో టెస్ట్లు చేసినా కూడా ఏది తెలియదు. అంటే మోస్ట్లీ ఇప్పుడు మనకి అల్లోపతిలో అయితే జస్ట్ న్యూరో వర్క్ మాత్రమే ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ అంటూ జరుగుతూ ఉంటాయి. మరి ఆయుర్వేదంకి వచ్చిన ఇప్పుడు మీరు ఈ పంచగవ్య అన్నారు, ఈ ఇలాంటి ట్రీట్మెంట్స్కి వచ్చినా కూడా ఎవ్రీ డిసీజెస్కి మీరు అదే మెంటల్గా మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఫిజికల్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే నేను అదే నమ్ముతానండి. ఎందుకంటే ఏదో మందులు ఉంటాయంటే మందు ప్రభావం చూపిస్తుంది, కానీ మనసుకి మందు ఎవడు ఇవ్వలేడు. ఇప్పుడు ఎవరైనా స్పీడ్గా ఉన్నారనుకోండి, చాలా అటు ఇటు కలుతున్నారు అనుకోండి, నేను స్పీడ్ అవుతాను. ఎందుకంటే స్పీడ్ అయితేనే వాడు నన్ను యాక్సెప్ట్ చేయగలడు. కూర్చో అన్నా అనుకోండి, వాడు నన్ను రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు పిల్లాడు వచ్చాడు అనుకో, సైలెంట్గా కూర్చోనుకోండి, నేను వాడు పక్కకి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటా, ఏం తెలియనట్టు మెల్లిగా మాట్లాడతా. వాడు ఏది అయితే స్పీడ్లో మెయింటైన్ చేస్తున్నాడో నేను అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తే హీల్ బిలీవ్ మీ. అప్పుడు నన్ను నమ్ముతాడు, నమ్మి మెల్లిగా చెప్తాడు. 10 సార్లు ప్రశ్న వేస్తే ఒకసారి నాకు అమ్మ అలా అన్నది, లేకపోతే మా తమ్ముడు ఏం చూడ్డు అని ఎక్కడ చెప్తే అక్కడి నుంచి నాకు మెడిసిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్. పిత్తం ఉందానికి అగ్రెసివ్ ఉన్నాడు అనుకోండి, అతను నాకు కోట్లు ఉన్నాయి అంటాడు, నాకు చాలా ఉందనుకొని నీకు అక్కడ ఉందా ఇక్కడ ఉందా అని అంటాం. అంటే అలా మాట్లాడితేనే మనుషులు ఆ ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయ్యి చెప్తారు. డాక్టర్లు ఖాళీ లేరు, పేషెంట్ ఓపిక లేదు, రైట్. అలాంటప్పుడు ఏం చేయలేం. సో చాలా వరకు పంచగవ్యాల్లో కానీ లేకపోతే మర్మ దీంట్లో కానీ కూర్చొని పెడతాం, ఎక్కువసేపు మాట్లాడి ఎందుకు వచ్చింది ప్రాబ్లం, ఎప్పటి నుంచి వచ్చింది, మీ తల్లిదండ్రులకు ఉందా లేదా అన్నీ అడిగి అసలు ఫైనల్గా ఇది చేస్తే బాగుంటుందని చెప్తాం. విన్నాడా, చాలా బాగున్నారు, లేదన్నా కూడా మేము వదలం. ఎందుకంటే తగ్గించాలి మనిషికి, లేకపోతే అడిగి సమాజంలో ప్రాబ్లం పెడతాడు. మరి కఫ మార్గాలు ఎలా ఉంటాయి? అయ్యి బాబాయ్ చాలా డేంజర్గా ఉంటాయండి. అదేంటంటే బయటికి చెప్పరు కదా. సో కఫం వాటికి వాతానికి 70 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 80 ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిత్తానికి 40, కఫానికి 18 ఉంటాయి. అది ఎంత డేంజర్ ఉంటాయో తెలుసా అండి. ఒక సైకో మెంటాలిటీ మీరు చూస్తూ ఉంటారు. ఎన్ని సైకో సినిమాలు చూసుంటారు. సైకో వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు, ఏమనరు, మంచిగా డ్యాన్స్ చేయరు. అది ఏదైనా పబ్కి వెళ్ళారనుకో, ఓ మీటింగ్కి వెళ్ళిన పక్కన ఉంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. సురేష్ ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వెళ్తుంటాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా వాడుతున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒక్కరోజు ఒకటే దెబ్బ వేస్తాడు. వాతం వాడు దెబ్బ కొడతారు కానీ అంత గట్టిగా తగలదు. పిత్తం వాడు దెబ్బ కొడితే మళ్ళీ దెబ్బ తగ్గుతుంది, కొన్ని టైం పట్టినా, లేకపోతే దాన్ని తేరుకోవడం కానీ సంవత్సరాలు పట్టచ్చు, తగ్గుతుంది. కానీ కఫం వాడు దెబ్బలు కొడితే మళ్ళీ తేరుకోలేడు, అది అయిపోయి అంత డేంజర్గా ఉంటాయి. అసలు సైలెంట్ అయిపోతాడు. ఎలాగ అయ్యిందో దీనికి సాక్షులు ఆధారాలు ఏం లేకుండా చేస్తాడు.
సో అందుకని తల్లిదండ్రులు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎవడైనా సైలెంట్గా ఉండి అబ్జర్వేషన్లో అటు ఇటు తేడాలు కొడుతున్నా కూడా కఫం వాళ్ళకి చాలా జాగ్రత్త. ఎక్కువసేపు మొద్దు నిద్రలు ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన చూసాను, ఓ పిల్లాడు ఏదో మొబైల్ చూసుకుంటూ అలా ఎక్కువసేపు ఉంటే ఆంటీ ఎవరో వచ్చారు, వచ్చి ఎందుకురా ఎక్కువ ఫోన్ చూస్తావు, తప్పు కదా అని ఫోన్ లాగితే పక్కనుండి బ్యాట్తో చెదగొచ్చాడట. అంటే ఇంత డేంజరస్ పిల్లలు ఉన్నప్పుడు మనం మారాల్సింది మనమా? వాళ్ళు మారరు, ఎందుకంటే ఆల్రెడీ మనం మాట చేస్తాం. సో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, ఎవరు సైలెంట్గా ఉన్నాడు, వీడికి కథయించాలి, వైద్యం నేర్చుకోవాలి, లేకపోతే కష్టం. రైట్, ఆడు భీముడు అన్నప్పుడు ఆడు బాగా పెట్టాలి. రైట్, వీడు అర్జునుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు, కీన్ అబ్జర్వేషన్ బాణాలు వేస్తున్నాడు, నీట్గా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు వీడిని వేరే దగ్గర పెట్టాలి. అందరికీ ఒకటే చదువు, ఒకటే మార్కులు అంటే కష్టం కదా. సోషల్లో వీడు బాగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అంటే మనం ఆ రిలేటెడ్లో ఉండేవి ఏమిటో ముందే చెప్పాలి వాడికి. వీడు మ్యాథమెటిషియన్ అవుతున్నాడు, సర్లే నువ్వు పాస్ అయితే పర్లేదు, సో మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి కదా, మ్యాథమెటిషియన్ ఎంఎస్సి మళ్ళీ మ్యాథ్స్ అని అనాలి. ఓకే అట్లా. సరే, అయితే ఇప్పుడు ఈ సైకోసోమాటిక్ డిజార్డర్కి శాశ్వతమైన పరిష్కారం ఉందా అసలు? ఉంది, అన్నిటికీ ఉన్నాయండి. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకు ఉండే సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక 4 రోజులు. వ్యాధి అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటారు తగ్గడానికి? అంటే పేషెంట్ కండిషన్ ని బట్టి, ట్రీట్మెంట్ ని బట్టి అవుతుంది, కానీ వదలకూడదండి. సైకోసోమాటిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. సో వాళ్ళు ఇందాక మనం ఓసిడి గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే పారాలసిస్ మాట్లాడుతున్నాం, సో బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నాం, అల్జీమర్స్ గురించి. కానీ ఇది శాశ్వతంగా పరిష్కారం ఇస్తుంది అంటారు? తగ్గంది ఏంటి లేదండి, అన్నీ తగ్గుతాయి. కానీ మనసుకి తగిలిన దెబ్బ అంత వేగంగా పోదు. కానీ శరీరం తగ్గితే వెంటనే మళ్ళీ మార్పు చేయొచ్చు. ఎవరైతే ఇట్లాంటి బాధలు అంటే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని ఒక కౌన్సిలింగ్ పట్టుకెళ్ళడం. సో దగ్గరలో ఏవైనా ఆశ్రమాలు ఉన్నా, లేకపోతే ఒక దగ్గరలో ఏమైనా బయటికి పొలాలు కానీ ఇవి కానీ ఉంటే అలాంటి మార్పులు చేయాలి. బాగా ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉన్నోడిని కొంచెం ఆలోచించేటట్లు తయారు చేయాలి. చాలా బాగా ఎక్కువ మానసికంగా ఆలోచిస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, ఇంటికి వచ్చి అందరి మీద ఎగురుతా ఉన్నాడు, అలాంటప్పుడు కొంచెం కూల్ చేయాలి. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూల్ చేస్తేనే తగ్గుతాయి, లేకపోతే ఫస్ట్ ఇంట్లోనే ఒక డాక్టర్ లాగా మనం ట్రీట్ చేస్తేనే అలాంటి పేషెంట్స్ ఇలాంటి డిజార్డర్స్ నుంచి ఓవర్కమ్ అవుతుంది. అంటే వాత పిత్త కఫాలు పూర్తిగా ఎప్పుడైతే గతంలో కూడా చెప్పాం, వాత పిత్త కఫాలు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాడు ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉంటాడు, మంచిగా వైద్యం చేస్తుంటాడు. అది తల్లిదండ్రులు బాగా నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంటాం. చాలా చిన్న సబ్జెక్టే, కానీ చాలా విలువైన సబ్జెక్ట్. అంటే ఈ సృష్టి తయారైందే వాతపిత్త కఫాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచం వాతపిత్త కఫాలు ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సైకోసోమాటిక్ డిజార్డర్లు కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ జరుగుతున్నాయి. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే దీన్ని ఎలా విభజించి దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు సార్. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటుందండి. ఇస్టా లైఫ్ అని కూకట్పల్లిలో ఉంది. సో వచ్చిన వాళ్ళందరికీ వాడికి ఆయుర్వేదం పడితే ఆయుర్వేదం చెప్తాం, న్యూట్రిషన్ పడితే న్యూట్రిషన్ చెప్తాం, యోగా పడితే యోగా చెప్తాం, మసాజులు అంటే మసాజులు. సో ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే హోలిస్టిక్గా మనిషి తెలుసుకుంటే ఎక్కడైనా బతకగలడు అనే ఉద్దేశంతో ఈరోజు సైకోసోమాటిక్ ఎంచుకున్నాం. ఓకే, అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైన సమాచారాన్ని మాకు అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.